హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి ఇంకా సండే రోజు చేసిన వ్లాగ్ అనమాట. అందరూ సండే రోజు సరదాగా, సరదాగా అంటే ఏమో అనుకున్నాను కానీ ఎప్పుడు సండే వచ్చినా నాకు సరదా మాత్రం బాగా తీరుతుంది. నాకే కాదు అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు వీకెండ్ అయిపోగానే సండే ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని చెప్పి వెయిట్ చేస్తారు. కానీ మనము అనుకుంటాం ఏంటి అంటే హౌస్ వైఫ్ ఏమనుకుంటామంటే, సండే రోజు పిల్లలకి స్కూల్ ఉండదు. ఆ తర్వాత హస్బెండ్ వేరే జాబ్ చేస్తే తనకు హాలిడే ఉంటుంది. ఇంట్లో కూర్చొని పొద్దుగాల 8 గంటలకు లేవచ్చు. ఆ తర్వాత చిన్నగా పని చేసుకోవచ్చు. మళ్ళా మధ్యాహ్నం అన్నం తినొచ్చు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఈరోజు పిల్లలతోని హడావిడి పనులేముండవు గదా! అని జెప్పేసి సండే ఇట్లా సరదాగా గడిపేద్దామని మనం అనుకుంటాం. కానీ నిజంగా చెప్తున్నా నాకైతే జరుగుతున్న ఎక్స్‌పీరియన్స్ అనమాట. మండే నుంచి సాటర్‌డే వరకు అన్ని పనులు త్వరగా అయిపోయినా గూడా ఒక గంట సేపన్నా కూర్చుంటందుకు టైం ఉంటదేమో గానీ సండే వస్తే మాత్రం ఇంగ ఎసొంటి టైం ఉండదు. ఎందుకు మళ్ళా అంత బిజీ అయితున్నో గూడా నాకే తెలవదు. మళ్ళా మిగతా రోజులు టిఫిన్ చేస్తాను, అన్నం వండుతా, కూర వండుతా, నైట్ చపాతీస్ చేస్తా. పిల్లల్ని చూసుకుంటా. కానీ సండే వస్తే నేను టిఫిన్ చేయను. అయినా గూడా ఆ టిఫిన్‌కి చేసే టైం ఒక గంట సేపు ఎటు పోతుందా అని చెప్పేసి నేనైతే రోజు ఆలోచిస్తాననమాట. ఇగ సండే అయితే అట్లుంటదనమాట. ఎప్పుడు హడావిడే ఉంటది. ఈ సండే రోజు గూడా స్కూలు, ఆఫీసులుంటే బావుంటాయి. ఎందుకంటే వాళ్ళు పోతేనే మనం రిలాక్స్‌గా ఉంటాం గానీ, ఇగ పిల్లలు, హస్బెండ్ ఇంట్లో ఉంటే మనం నిమ్మలంగా అయితే ఉండలేము. ఇగ ఈరోజు నా సండే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను ఈరోజు మార్నింగ్ అయితే 4:30కి లేసిన. 4:30కి లేసిన తర్వాత నిన్న నైటు గంజి వంపిననమాట. ఆ గంజి కొంచెం సెపరేట్‌గా పక్కకు తీసి పొద్దున్న దాంట్లో మన కొబ్బరి నూనె కలుపుకొని జుట్టుకి మంచిగా అప్లై చేసుకొని ఒక గంట సేపు ఉంచుకున్నా. 1 అవర్ తర్వాత షాంపూ పెట్టుకున్నా. ఎట్లా పెట్టుకుంటా అంటే నేనెప్పుడైనా సరే షాంపూ అనేది డైరెక్ట్‌గా నేనైతే తలకు పోయననమాట. పెట్టను. ఇప్పుడు ఒక మగ్గులోకి ఒక 2 షాంపూస్ తీసుకొని దాంట్లో వాటరేసి బాగా అటు ఇటు నురుగొచ్చేలాగా చేసుకున్న తర్వాత జుట్టు తడిపిన తర్వాత జుట్టు మీద ఏసి రుద్దుతూ ఉంటాను గానీ, డైరెక్ట్‌గా షాంపూ తీసుకొని స్కాల్ప్‌కయితే పెట్టను నేను. అది ఎప్పటినుంచో అదే మెథడ్ నేను ఫాలో అయితున్నా. అది మా అమ్మ కూడా అట్లనే చేస్తది. ఇగ నేను విషుకి గూడా అట్లనే తలస్నానం అయితే జేయిస్తాను. ఇగ నేను స్నానం చేసుకున్న తర్వాత వీళ్ళందరి కోసమయితే నేను కాఫీ పెట్టినా. నాకు, మా మామయ్యకేమో కాఫీ పెట్టుకున్నా. మా సార్‌కి, మా అత్తమ్మకేమో లెమన్ టీ, పిల్లలిద్దరికేమో హార్లిక్స్ పోసి పాలైతే పోషిన. ఇగ జూస్తుండ్రు కదా! మేము మా ఇంట్లో ఉన్నది ఆరుగురం. ఆరుగురికి 6 రకాలుగా అన్నట్టుగా ఇద్దరికి లెమన్ టీ, ఇద్దరికేమో కాఫీ, ఇద్దరికేమో పాలనమాట. ఇవన్నీ చెప్పడానికి మంచినే ఉంటాయి గానీ, చేస్తానికైతే మస్తు టైం పడతది. కాఫీ అయినా సరే ఇప్పుడు పాలు వేడి జేయాలి. తర్వాత కాఫీ కలపాలి. ఒక 10 నిమిషాల టైము. పాలు గూడా అంతే. లెమన్ టీ గూడా అంతే. ఇగ పొద్దుగాలనే ఈ కాఫీ, చాయల కోసం ఒక 40-45 నిమిషాల టైం పడతది. ఇంక దాంట్లో మనం గంట సేపు తాగుతామనమాట. ఇగ నేనెప్పుడైనా సరే ఇంతకు ముందుకు బయట మంచిగా చైరేసుకొని చాయ్ తాగుతూ రిలాక్స్ అయ్యేదాన్ని గదా! ఇప్పటి నుంచి అత్తమ్మ, మామయ్య వచ్చినప్పటి నుంచి పొద్దున 7 గంటలకు గూడా టీవీ మోగుతూనే ఉంది. ఇంకా నాకైతే మార్నింగ్ కొంచెం ప్రశాంతంగా ఉంటే బావుంటదని జెప్పేసి నాకు అనిపిస్తది. ఎందుకంటే మాకు బయట మామిడి చెట్టు కాడ ఉడతలొస్తాయి. ఆ ఉడతల సప్పుడు, పక్షుల సప్పుడు ఒక మంచి రిలాక్స్‌గా అనిపిస్తది. ఇంకా అందుకే నేనేం చేసినా అంటే అత్తమ్మకి, మామయ్యకి, పిల్లలకైతే పాలిచ్చేసి బయట మంచం మీద అయితే వచ్చి కాఫీ తాగుతున్నా. ఈ మంచం అయితే మొన్ననే తీసుకున్నాము. మా పక్కన వాళ్ళు ఖాళీ చేసుకోతుంటే వాళ్ళ దగ్గర నుంచయితే మా సారు ఈ మంచం కొనుక్కొచ్చిండు. ఇది కొనుక్కొచ్చిన తర్వాత మా ఇద్దరికైతే ఒక లెవెల్ గొడవ అయిందనమాట. ఎందుకు అంటే ఇంట్ల మొత్తం సామాన్లు నిండిపోయినాయి. ఈ మంచం పట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు. అయితే అయినా గూడా నేను మా సార్‌కి వద్దని చెప్పినా, ఆయన కూడా పట్టుబట్టి ఆ మంచం తీసుకొనొచ్చిండు. ఇగ తీసుకొస్తామయ్యా అని చెప్పి నేనైతే బయటనే ఏసిన. కానీ మార్నింగ్ టైమ్, ఈవినింగ్ టైమ్ ఇక్కడ మంచం మీద కూర్చుంటే కొంచెం కొత్తగా రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇగ నేనేం చెప్పినంటే మా సార్‌కి అక్కడే ఆ మంచాన్ని ఉండని అంటే, మా సార్ అంట ఫ్రిడ్జ్ పక్కన వచ్చి ఏస్తాడంట ఆ మంచాన్ని. మరి అక్కడైతే ప్లేస్ లేదు. ఇంక ఆయన ఇష్టం. ఆయన ఏమన్నా చేసుకొని అని చెప్పేసి నేనైతే వదిలేసిన. ఇగ కాఫీ తాగిన తర్వాత లోపలికొచ్చేసి ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ అయితే అన్నం పొయ్యి మీద పెట్టిన. అన్నం పొయ్యి మీద పెట్టిన తర్వాత కుక్కర్‌లోనేమో గోకరకాయలు ఉడకబెట్టడానికయితే గోకరకాయలను ఒకసారి కడిగిన తర్వాత కుక్కర్‌లో వేసి నేను మంచి నీళ్ళే పోస్తాను. ఎందుకు అంటే, ఇప్పుడు నేను గోకరకాయని కొన్ని నీళ్లు పోసి ఉడికించిన తర్వాత, ఆ నీళ్ళను ఓంపేయను అట్లనే కూరలో పోసి వండేస్తాననమాట. ఇంకా అందుకే నేను మంచి నీళ్ళు అయితే పోసి,
హీటర్ మీద పెట్టినా. అయితే ఇప్పుడు నేను వాడుతున్న కుక్కర్ ఉంది గదా! ఆ కుక్కర్‌ని నేను వంట చేసేటప్పుడు వీడియో తీస్తే ఒకవైపేమో మంచిగా వెలుతురుంటది. ఒకవైపేమో కుక్కర్ నీడ లోపలనే పడతది. అట్లా పడడం వల్ల నేనేం చేస్తున్నానో మీ అందరికీ సరిగ్గా కనిపిస్తలేదని చెప్పి నేనేమన్నా అంటే, "అత్తమ్మ ఈ కుక్కర్ నీకిస్తా. నేను వాడను. నేను వేరే కొత్త కుక్కర్ కొనుక్కుంటా" అని మా అత్తమ్మతోనంటే, "మరి నాకు ఈ మూత పెట్టొస్తదని" చెప్పేసి అత్తమ్మ అడిగితే, ఇంక అత్తమ్మకైతే కుక్కర్ మూత ఎట్లా పెట్టాలో జెప్పిన. ఇది నాకైతే మా తెలుగక్క జెప్పిందనమాట. మల్లేష్ సార్ వాళ్ళ వైఫ్. ఆ అక్క మా ఇంటికొచ్చి మరి నేను కుక్కర్ మూత పెట్టడం రాకపోతే ఎట్లా పెట్టాలో నాకు తనే జూయించింది. ప్రతి చిన్నది గూడా నాకు ఆ అక్క జెప్పింది. ఇగ అత్తమ్మకైతే కుక్కర్ మూత ఎట్లా పెట్టాలో చెప్పిన తర్వాత ఇగ గిన్నెలయితే సదిరిన. నిన్న మా సారయితే సామాను తీసుకొచ్చిండు. ఏమేం సామాను తీసుకొచ్చిండంటే నేను ధనియాల పిండి అయిపోయింది. నేను మా సార్‌కి చెప్పిన, "ఈ ఒక్కసారి ధనియాలు కాకుండా ధనియాల పౌడర్ తీసుకురా మనం ఇంటికి పోయొచ్చినంక. ధనియాలు తీసుకొచ్చి పొడి చేసి పెడతాను గానీ, ఇప్పుడు రెడీమేడ్ పౌడర్ అయితే తీసుకురమ్మని" మా సార్‌కి చెప్తే, ఇగ మా సార్ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను ధనియాల పౌడర్ తీసుకొచ్చిననుకో, ఈమె ఆ పౌడర్ వాడతది. మళ్ళా తర్వాత ఏం చెప్తది అంటే లాస్ట్‌కొచ్చేసరికి ధనియాలు తెస్తే ధనియాలని కడగాలే, ఆరబోయాలే, తర్వాత ఫ్రై చేయాలే, మిక్సీ పట్టాలే. ఇదంతా ఎక్కువ టైం అయితుంది. పౌడర్ అదే రేట్ ఉంటది. ధనియాలు గూడా అదే రేట్ ఉంటది గదా! పౌడర్ తీసుకురా అని జెప్పేసి నేను చెప్తా అని జెప్పి, మా సార్ అట్లా ఆలోచించి ఒక చిన్నది ధనియాల ప్యాకెట్ అయితే తీసుకొనొచ్చిండు. ఆ తర్వాతొచ్చేసి కొంచెం పసుపు తీసుకొచ్చిండు. తర్వాత షుగరు, కాఫీ పౌడరు, పల్లీలు తీసుకొచ్చిండు. నేనేమనుకున్నానంటే ఆ పల్లీలని డైరెక్ట్‌గా డబ్బాలోనే పోసేద్దాం అని చెప్పేసి ఆ డబ్బాలో పోస్తుంటే దాంట్లో నాకు చిన్న చిన్న పురుగులైతే కనిపించినాయి. ఇగ నేను అప్పుడప్పుడు పులిహోర చేస్తుంటాను, ఉప్మాలు చేస్తూ ఉంటాను. తర్వాత బొంగుల ఉప్మా, అటుకుల ఉప్మాలో పల్లీలు వాడతాను గదా! అట్లనే నేను ఆ డబ్బాలో పోషినాననుకో అవి పురుగులు ఎక్కువైనా గూడా మళ్ళీ ఎట్లుంటది మనకే ఇబ్బందయితే అసలే చిన్న పిల్లలున్నారుగా అని జెప్పేసి నేనైతే ఆ డబ్బాలో నుంచి గిన్నెలోకైతే పల్లీలు వేసి ఒకసారి మంచిగా కడిగిన తర్వాత ఎండలో ఎండబెడితే పురుగంతా పోతదని జెప్పేసి గిన్నెలో ఏసైతే పక్కన పెట్టిన. ఈలోపు అయితే దోస పిండికి బియ్యం నానబెడుతున్నా. ఫస్ట్ నేనైతే 1 కప్పు మినపప్పు తీసుకొని దానికి 3 కప్పుల బియ్యం అయితే వేసుకున్నాననమాట. తర్వాత ఒక కొంచెం 4, 5 స్పూన్లంతా శనగపప్పు వేసుకొని, మళ్ళీ ఒక కప్పు పెసర్లయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా కడిగైతే దోస కోసం నానబెట్టుకొని పక్కన పెట్టిన. ఈలోపుగా ఏం చేసినా అంటే మంచిగా పల్లీలను వాష్ చేసి పక్కన పెడితే, ఇగ మా అత్తమ్మ నేను బయట ఆరబోస్తా అని చెప్పింది. ఎట్లాగో మంచం కొన్నాం గదా! అని చెప్పేసి ఆ మంచాన్ని బయటనే ఉంచినాం గదా! ఇగ ఎండొచ్చిన వైపు ఆ మంచానయితే నేను, అత్తమ్మ తీసుకొచ్చి పెట్టినాము. ఇంగ అత్తమ్మ ఏం చేసిందంటే, "ఇగ నేను ఆరబోస్తా గానీ నువ్వు వేరే పని చూసుకోపో" అంటే అత్తమ్మకి పల్లీలిచ్చిన. అట్లనే కొంచెం పెసర్లు గూడా ఉన్నాయి గదా! మళ్ళీ ఒక 10 రోజులయితే ఇంటికి పోతాం. మళ్ళీ ఇంటికి పోయొచ్చే వరకు పురుగు గూడా ఏమన్నా ఎక్కుతదేమో. ఇప్పుడైతే ఎండబెట్టాం అత్తమ్మ. ఒక 10 రోజులైనాక పోయే టైంలో అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టొస్తా అని చెప్పేసి అత్తమ్మకి చెప్తే, అత్తమ్మ అయితే పెసర్లు, పల్లీలు అయితే ఎండబెట్టింది. ఈడకొచ్చి ఇంగ నేనైతే కర్రీ వండుతున్నాను. గోకరకాయ కర్రీ అయితే నేను చాలా సింపుల్‌గానే వండుతాను. ఇక నిజంగా చెప్పాలంటే ఒక 10 నిమిషాలలో కర్రీ అయిపోతది. ఇక నేను చెప్పినా గదా! నిన్న కూలర్ అయితే పెట్టించినాం. కూలర్ పెట్టించినంక మేము ఫ్రిడ్జ్ దగ్గర పెట్టించినాం గదా! కూలరు. అయితే మా సార్ ఏమనుకున్నారంటే సారీ కూలర్ గాదు ఏసీ. మరి నిన్నటి దాకా మేము కూలర్ వాడినాం గదా! అందుకే నోటికి కూలర్, కూలర్ అనొస్తుంది. కాదు ఏసీ అనమాట. ఆ ఏసీ అనేది మా సారు హాల్‌లో ఫ్రిడ్జ్ పక్కనయితే పెట్టిచ్చాడు. అయితే మా సార్ ఏమనుకున్నంటే ఫ్రిడ్జ్ పక్కన పెట్టడం వల్ల ఉండే ఫ్రిడ్జ్ రూమ్ చల్లగయితది. మళ్ళా బెడ్‌రూమ్ చల్లగయితది. మళ్ళీ ఇంకో హాల్ ఉంది గదా! టీవీ రూము అది గూడా కూల్ అయితదని జెప్పేసి మా సారేమో అక్కడ ఏసీ ఫిట్ చేయించిర్రు. నిన్న నైట్ ఏమైందంటే నిన్న ఈవినింగు 6:00కి అట్లా ఏసీ ఆన్ చేస్తే తెల్లారిన వరకు ఏసీ నడిచింది గానీ ఆ మిడిల్ రూమ్ తప్ప అంటే ఫ్రిడ్జ్ రూమ్ తప్ప టీవీ రూమ్ కూల్ అవ్వలేదు. తర్వాతొచ్చేసి బెడ్‌రూమ్ గూడా కూల్ అవ్వలేదు. అయితే మేము బాత్రూమ్స్ డోర్ క్లోజ్ చేసినాం. ఆ తర్వాత కిచెన్ డోర్ గూడా క్లోజ్ చేసి ఈ 3 రూమ్‌లలోకి రావాలని జెప్పేసి మేము అనుకుంటే తెల్లారి వరకు కొంచెం గూడా ఏసీ అనేది రాలేదనమాట. మధ్యరాత్రి మా సార్ ఏం జేసిండంటే మస్తు ఉబ్బరిస్తుందని జెప్పేసి ఏసీ రాగానే ఇగ పోయి ఆయన ఆడ నిద్రపోయిండు. ఆయన విష్ మళ్ళా విష్ ఏమో దోమలు కడుస్తున్నాయి నేను ఈడ పడుకున్నా అని జెప్పేసి మళ్ళా బెడ్‌రూమ్‌లోకొచ్చి విష్ ఏమో పడుకుంది. ఇగ మా సార్ తెల్లారిన వరకు అట్లనే పడుకుండు. ఇగ తనకైతే సీన్ అర్థమైపోయింది. ఇక్కడ ఏసీ పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదో బెడ్‌రూమ్‌లో పెడితే ఇగ బెడ్‌రూమ్‌లోనే పిల్లలు చదువుకుంటారు. నేను గూడా ఎడిటింగ్ ఏమన్నా చేసుకుంటే బెడ్‌రూమ్‌లోనే చేసుకుంటా గదా! టీవీ ఉండదు గదా! ఇప్పుడు అత్తమ్మ, మామయ్య వచ్చిందని టీవీ రీచార్జ్ జేసినాం. ఇంకా టీవీ నడుస్తుంటే చూస్తున్నాం గానీ రేపు వాళ్ళు పోయిన తర్వాత మళ్ళా మేమైతే రీచార్జ్ జేయం గదా!
ఇక 24 గంటల పని బెడ్‌రూమ్‌లోనే ఉంటది. పిల్లలిద్దరిని ఇక్కడనే రెడీ జేసి స్కూలుకి పంపుతా. వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఈయన కూర్చొని చదివిపిస్తా మధ్యాహ్నము, సాయంత్రము. మళ్ళా నా ఎడిటింగ్ వర్క్ గూడా ఇక్కడే జేసుకుంటా. మేమెక్కువైతే బెడ్‌రూమ్‌లోనే స్పెండ్ చేస్తామని జెప్పి మా సార్ ఏం జేసిండంటే, మళ్ళీ వాళ్ళని అక్కడ ఏసీ అనేది తీయడానికైతే పిలిపిచ్చిండు. అయితే నేను ఏసీ పెట్టడానికైతే హోల్ జేసి మంచిగా కట్టిండు కదా! ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి. ఇక నేను ఎప్పుడైనా సరే మా ఇంటికి చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా వస్తే చిన్నోళ్ళొచ్చిరనుకో ఏ పని చేసుకునే వాళ్ళొచ్చినా గూడా ఏదో ఒకటి పెట్టడం అయితే నాకలవాటు. నిన్ననే జ్యూస్ ఇచ్చినా, మొన్న గూడా జ్యూస్ ఇచ్చిన గదా! ఈరోజు పొద్దున్నే వచ్చిర్రు 9 వరకల్లా. అందుకే ఈరోజైతే చాయ్ పెట్టి బిస్కెట్‌లయితే ఇచ్చిన. వామ్మో! ఇగ ఆ ముచ్చట జెప్పేలోపు ఈడ నా గోకరకాయ కర్రీ అయితే అయిపోయింది. నేను గోకరకాయ కూర ఎట్లా వండుతా ఫస్టు గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిలేసుకొని జీలకర్ర అయితే ఏసుకున్నాను. అయితే నేను ఒక 3, 4 ఆనియన్స్ వాడతాననమాట దీంట్లో. ఎందుకంటే గోకరకాయ కర్రీలో కొంచెం మసాలా ఉండాలి ఫ్రైలో. అందుకే నేను ఒక 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. మనం నైఫ్‌తో కట్ చేసినా గూడా దీంట్లో పెద్దగా అయితే కట్ చేయొద్దు. సన్నగా కట్ చేసుకొని, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని, ఆ రెండిటిని చాప్ చేసిన తర్వాత ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక, ఉడికిచ్చిన గోకరకాయ ఉంది కదా! వాటర్‌తో సహా వేసేసుకొని, దాంట్లో మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తర్వాత రుచికి తగ్గినంతగా సాల్టు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఎయ్యాలనమాట ఈ గోకరకాయ కూరలో. అప్పుడే బావుంటుంది. ఇదంతా వేసుకొని పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక 5 నిమిషాలయితే గోకరకాయని మంచిగా ఫ్రై చేసుకుంటే గోకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతది. ఈ కర్రీ చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మా పిల్లలు ఈ కర్రీని గూడా చాలా ఇష్టంగానే తింటారు. ఇక నేను ఈరోజైతే హాఫ్ కేజీ పైన వండిన. 1 కేజీ గోకరకాయ తీసుకొచ్చిండు మా సారు. మరి 1 కేజీ అయిపోదులే ఈవినింగ్ వరకల్లా అని చెప్పేసి ఈరోజైతే హాఫ్ కేజీ వండిన. వంట అయితే అయిపోయింది. ఏమేం కర్రీస్ చేసినా అంటే చారు నిన్న చేశాననమాట. ఆ చారు అనేది నిన్న ఎవరు పోసుకోలేదు. ఆ చారుని వేడి చేసి పక్కన పెట్టిన. తర్వాత నిన్న పెట్టిన మామిడికాయ పచ్చడి, గోకరకాయ కర్రీ, వేడి వేడి అన్నం. ఇక మా లంచ్‌లోకైతే ఇదనమాట. ఇక ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు. మళ్ళా గోకరకాయ కూరలోకి గూడా ఒక 3, 4 గిన్నెలయితే వాడను గదా! ఒకటే గిన్నెలో వండుతున్నాను. కొన్నిసార్లేందంటే ఇప్పుడు ఆనియన్స్ కట్ జేయడానికొకటి, తర్వాత టమాటోస్ ఎయడానికొకటి, మళ్ళా బెండకాయలు లేదా గోకరకాయలు, దొండకాయలు ఇవన్నీ కట్ చేయడానికి ఒక ప్లేటు, మళ్ళా కలిపినంక స్పూన్ పెట్టడానికి ఒక కప్పు ఇలా వాడేదాన్ననమాట. అందుకే ఇంక గిన్నెలయితే చాలా అయ్యేవి. ఈరోజు టిఫిన్ గూడా లేదు కాబట్టి గిన్నెలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇక పని అయిపోయింది కాబట్టి అన్నీ ఒకేసారి తోమేస్తున్నాను. లేదు అంటే కొన్నిసార్ల టిఫిన్ చేశాక తోముతా. కొన్నిసార్లు టిఫిన్ తిన్నాక, మళ్ళా తర్వాత అన్నం కూర వండిన తర్వాత కంపల్సరీ అనమాట. అన్నం కూర వండిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత ఇగ ఇప్పుడు గిన్నెలయితే తోమేస్తున్నాను గదా! తోమిన తర్వాత అన్నీ నేను ఇక్కడే పెట్టేస్తాను. ఎందుకంటే నా కిచెన్ అనేది చాలా చిన్నగుంటది. ఇప్పుడు ఈ గిన్నెలు అన్ని నీళ్లు ఒడవక ముందుకే నేను సర్దేసిననుకో కిచెన్ మొత్తం తడిసిపోతది. ఇక మనం ఎటూ నడిచినా సరే మనకు కాళ్ళకి చిన్న దుమ్మున్నా గూడా అడుగుల్లాగా కనిపిస్తదనమాట ఇల్లు మొత్తం. అందుకే నేనేం చేస్తానంటే కడిగి అన్నీ ఇక్కడే పెట్టేసి నీళ్ళన్నీ వచ్చిన తర్వాత అయితే నేను సర్దేసుకుంటాను. ఈరోజైతే పాలు 2 లీటర్లయితే తీసుకున్నాను. ఎందుకు అంటే మొన్నటిదాకా మామయ్య లెమన్ టీ తాగిండు. ఇంకా తనైతే ఇప్పుడు లెమన్ టీ వేడైతుంది నాకొద్దు అన్నారు. ఇగ మామయ్యకు మార్నింగు, ఈవినింగ్ ఏమో కాఫీ పోస్తున్నా. అత్తమ్మకేమో లెమన్ టీ, పిల్లలకి పాలు, మళ్ళా దాంట్లోనే పెరుగు గూడా తోడేస్తున్నాం కాబట్టి ఇగ నేనేం చేస్తున్నా అంటే రోజు 2 లీటర్ల పాలు తీసుకుందామని చెప్పేసి ఈరోజు కూడా ఫస్టే 2 లీటర్ల పాలైతే తీసుకున్నా. ఇంక పాలు వేడి జేయడానికి హీటర్ల మీదొచ్చి ఇంకా నా పనంతా అయిపోయింది గాబట్టి నేను జుట్టేసుకుంటున్నా. నాకేమో రోజు ఒకటే జుట్టు గాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్‌గా జుట్టేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు గూడా ఎవరికీ గూడా మంచి మంచి స్టైల్ జుట్లే రావు. ఇంటికి పోయినా గూడా మా అక్కలకు గూడా రావనమాట. ఇగ నేను గూడా ఏం జేస్తా అంటే ఇప్పుడు ఎంత మంచి జుట్టేసుకున్నా గూడా నాకు మస్తు చిక్కులయితదనమాట. ఆ చిక్కులకే ఇంక నేను వేసుకున్న జుట్టుకి ఒక 20% అయితే జుట్టు ఊసిపోతది. ఆ భయానికే నేను కొత్త రకం జుట్టులయితే వేసుకోననమాట. ఈరోజు ఒక సింపుల్ జుట్టయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్న వేసుకున్నాను కదా! నాకు ఆ జుట్టు చాలా అంటే చాలా మంచిగా సెట్ అయిందనమాట. అందుకే ఈరోజు కూడా అదే వేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మీ అందరికీ చూపిద్దామని ఫస్ట్ అయితే నేను జుట్టు చిక్కులు లేకుండా మంచిగా దువ్వేసుకున్న తర్వాత మధ్యలో పాపడయితే తీసుకున్నాను. పాపడ్ తీసుకున్న తర్వాత నేను మొన్నటి నుంచి దువ్వెన వాడుతున్నాను కదా! ఆ దువ్వెన అనేది ఇంతకు ముందుకేమో సన్నగా ఉంటది చూడండి. అటువైపు నుంచి దువ్వుకొని వేసుకునేదాన్ని. అయితే మనం ఆ సన్నగా ఉండే దాంతోని
దువ్వుకుంటే గూడా ఎక్కువ జుట్టు ఊస్తదంట. అందుకే నేను కొంచెం లడ్డు పండ్లతోనైతే దువ్వుతున్నాను. ఫస్ట్ అయితే పాపడ్ తీసుకున్న తర్వాత ఇటొక వైపు, అటొక వైపు కొంచెం కొంచెం హెయిర్‌ని తీసుకొని ఇలా కొంచెం తిప్పుతూ, తిప్పుతూ ఇలా వెనకంగా అయితే ఒక అటువైపు, ఇటువైపు 2, 2 క్లిప్పులు పెట్టయితే పెట్టిన తర్వాత మళ్ళా జుట్టయితే వేసుకుంటున్నాను. అయితే ఈరోజు నేను వేసుకునే జుట్టుకి 4 పళ్ళ జుట్టయితే వేస్తున్నాను. చూస్తుర్రు గదా! ఇంతకుముందుకైతే మేము స్కూల్లో ఉన్న టైంలో ఖచ్చితంగా ఎవ్రీ సాటర్‌డే ఒక కొత్త రకం జుట్టు ఏసుకోవచ్చని జెప్పేసి మా స్కూల్ వాళ్ళు జెప్తే, ఇగ అప్పుడు కొంచెం పాయల జుట్టని జెప్పేసి, తర్వాత స్టెప్ జుట్టని, తర్వాత మా అమ్మ వేసే పట్టు జడ అనమాట. ఇవన్నీ మేము మంచిగా వేసుకునేవాళ్ళం స్కూల్ టైంలో. పట్టు జడ అంటే ఏంటంటే, జుట్టు మంచిగా చిక్కులు తీసిన తర్వాత ఇక్కడ చెవుల దగ్గర నుంచి ఇటొకటి, ఇటొకటి పాయ తీసి, దాన్ని మధ్యలో కొంచెం హెయిర్ తీసి, అల్లి కొంచెం లూజ్‌గా అల్లి కింద రబ్బర్ పెడతారనమాట. దాన్ని పట్టు జడ అంటారు. అది నేనైతే ఒకసారి మీ అందరికీ గూడా చూపిస్తాను. మరి మీ అందరికీ ఈ పట్టు జడ తెలుసో లేదో గూడా కామెంట్ చేసి చెప్పండి. జుట్టేసుకున్న తర్వాత ఇగ లోపలికొచ్చేసి అయితే ఇల్లు ఊడుస్తున్నాను. ఈ ఇల్లు ఏంటంటే మొన్నటి నుంచి ఇంట్లో అయితే ఈ పని జరుగుతూనే ఉంది. మొన్ననేమో వచ్చి అది హోల్ పెట్టిండ్రు గోడకి. తర్వాతొచ్చి నిన్ననేమో ఏసీ పెట్టుకున్నాం గదా! మళ్ళా ఈరోజొచ్చి ఏమో అది తీసేసిండ్రు. గోడనైతే క్లోజ్ చేయడానికైతే వాళ్ళొచ్చిండ్రుగా నేనేం చేషినా అంటే, ఇక ఎట్లాగో గోడని హోల్ అయితే పెట్టినాం గదా! అయితే మా సార్‌ని ఒక సెల్ఫ్ లాగా చేసుకున్నామనుకో, నేను పైన పెట్టే డబ్బాలున్నాయి గదా! ఇలా సెల్ఫ్‌లో పెట్టుకోవచ్చని జెప్పేసి మా సార్‌తోనంటే ఇంగ బయటికి పోయి ఒకటి చెక్క తీసుకొచ్చిండు. ఆ చెక్క తీసుకొచ్చి వాళ్ళొచ్చినప్పుడు మంచిగా ఇట్లా సెల్ఫ్ లాగా చేపిచ్చినాం. మంచిగా అయితే 2 సెల్ఫ్‌లయిపోయినయి. ఇగ అది కొంచెం సిమెంట్ మంచిగా ఎట్లనో కనిపిస్తుంది గదా! మంచిగా లేనట్టుగా. నేనేం చేస్తానంటే ఇంటికెళ్ళొచ్చిన తర్వాత దానికి వైట్ పెయింటేసి కొంచెం ముగ్గులైతే వేస్తాను. మీ అందరూ హోమ్ టూర్ చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా! నేను చేస్తాను. కాకపోతే మళ్ళీ వస్తాను కదా జూన్‌లో అప్పుడు హోమ్ టూర్ చేసి మీ అందరికీ చూపిస్తాననమాట. ఇప్పుడేంటంటే ఒక 10 రోజులలో ఇంటికి పోతున్నాం కాబట్టి కిచెన్‌లో సామాన్లు గూడా 7 బానే ఉన్నాయన్నమాట. అంటే డబ్బాలు నేను ఒక నెల రోజులు అట్లా కిచెన్ అనేది డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. డబ్బాలు కడగడం, తర్వాత ఆ సామాను గ్రోసరీస్ ఉన్నాయి అవన్నీ ఒకటే లైన్‌లో పెట్టుకోవడం ఇదంతా చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ మీద గూడా ఎక్కువ సామాను ఉండకుండా చూసుకుంటాననమాట. ఇగ ఎట్లైనా 10 రోజుల్లో ఇంటికి పోతున్నా. ఇప్పుడు క్లీన్ చేసినామనుకో ఇగ జూన్‌లో మళ్ళీ వచ్చేసరికి మస్త్ అంటే మస్త్ ఆగమైపోతది ఇల్లు. ఇగ అదేదో వచ్చినంక చేసుకుందాము అని జెప్పేసి అనుకుంటున్నా. ఆ తర్వాత నేను కిటికీలకి కర్టన్స్ గూడా కొనుక్కుంటాను. మళ్ళా కిచెన్‌లో వాల్ పేపర్ అనేది కింద తీసినాం గదా! ఆ కిచెన్ వాల్ పేపర్ తీసినప్పటి నుంచి ఊకే కడగాల్సొస్తుందనమాట. మస్తు గలీజ్‌గా అయిపోతుంది. ఆ వాల్ పేపర్ ఏసి తర్వాత ఒక చిన్న చిన్న మార్పులైతే చేద్దాం అనుకుంటున్నా. ఒక 5,000-10,000 బడ్జెట్‌లో మరి మా సార్ ఇస్తారో లేదో తెలవదిగ. కొంచెం చూడడానికి నీట్‌గా కనిపియాలని చెప్పేసి ఎప్పుడైనా సరే నా ఆరాటం అట్లనే ఉంటదనమాట. ఇగ నేను అదంతా చేసిన తర్వాత మీకు కంపల్సరీగా మా హోమ్ టూర్ అనేది నేను చూపిస్తాను. సరేనా? ఇగ నేనైతే బట్టలు ఆరేస్తున్నాను. నిజంగా చెప్తున్నా పొద్దుకు 4 సార్లు చేస్తుర్రు మా ఇంట్లో అందరూ స్నానము. మస్తు ఉబ్బరిస్తుందనమాట. పిల్లలు గూడా అంతే ఎప్పుడు స్నానం చేయాలనిపిస్తే అప్పుడు మమ్మీ స్నానం చేయనా? స్నానం చేయనా? అంటే సరే నాన్న ఇగ మీ ఇష్టం అని చెప్పేసి ఇగ ఊకే పోతుర్రు, ట్యాప్ ఆన్ చేసుకుంటుర్రు, స్నానం చేసుకుంటుర్రు. కొన్ని సార్లనేమో విప్పిన బట్టలే వేసుకుంటుర్రు. ఇంకొన్ని సార్లనేమో వేరే బట్టలైతే వేసుకుంటుర్రు. అట్లా కొంచెం బట్టలైతే ఎక్కువైపోతున్నాయి. వాషింగ్ మిషన్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఇంకా వాషింగ్ మిషన్ పనిచేస్తుంది కాబట్టి కొంచెం ఎలాంటి టెన్షన్ లేకుండా బట్టలైతే మంచిగా ఆరుతున్నాయి. నాకు బట్టలు ఉతకడం కష్టం కాదు గానీ, బట్టలు ఆరడమే నాకొచ్చిన పెద్ద సమస్య అనమాట. అవి అస్సలు ఆరను గూడా ఆరవు. మాకు ఈడ పక్కన 2 చెట్లుంటాయి గదా! ఒకటేమో పనసకాయ చెట్టు ఉంటది. తర్వాత మామిడికాయ చెట్టు ఉంటది. మళ్ళా మాకు సైడ్‌కి ఇక్కడ ఒకటి అల్లరి నేరేడుపళ్ళ చెట్టు ఉంటదనమాట. ఇవన్నీ ఉండడం వల్ల బట్టలు ఎక్కువ ఆరవు. వాషింగ్ మిషన్‌లో డ్రైన్‌లో వేస్తాం కాబట్టి కాదు స్పిన్నర్‌లో వేస్తాం కాబట్టి బట్టలనేవి అలానే నీళ్ళన్నీ పోతాయి కదా! ఒక 10 నిమిషాల వరకు ఆరేస్తే మంచిగా ఎండిపోతాయి. కానీ నేను 10 నిమిషాలలో, 20 నిమిషాలలో బట్టలైతే ఆరుతాయి గదా! నేనేం జేస్తా మళ్ళా సాయంత్రం బట్టలు తీస్తా. పొద్దుగాల ఎప్పుడు ఆరేస్తే అగో గట్లుంటాయి నాతోని. ఇగ బట్టలు ఆరేసినా అంటే ఇంట్లో పనంతా అయిపోయినట్టే. ఇగ ఏం జేయాలె అన్నం తినాలె. ఈ రోజైతే మంచిగా అంటే కడుపు నిండా అన్నం తినేసిన. వేడన్నం పెట్టుకున్నా. వేడన్నంలోకి కొంచెం టమాటా పచ్చడేసుకున్నా, కొంచెం కొత్తిమీర పచ్చడేసుకున్నా, తర్వాత నిన్న పెట్టిన మామిడికాయ పచ్చడేసుకున్నా, ఇప్పుడు వండిన గోకరకాయ కూర ఏసుకొనైతే అన్నం తింటున్నా. మరి నేను చూపించిన ప్లేట్ చూసి నేను ఒక్కదాన్నే తింటున్నానని అనుకోకురి. అత్తమ్మ గూడా అన్నం పెట్టినా. కాకపోతే మా సారు, మా మావయ్య ముందే అన్నం తినేసిండ్రు. ఇంకా పిల్లలు గూడా వాళ్ళకన్నా ముందే తినేసిండ్రు కాబట్టి ఇంక లాస్ట్‌లో నేను, మా అత్తమ్మ ఇద్దరం మిగిలిపోయినాం. ఇక ఇద్దరమే అయితే అన్నం తింటున్నాం.
ఇగ మరి నేను 3 పచ్చడ్లేసుకున్నాను గదా! ఫస్ట్ టమాటా పచ్చడి కలుపుకొని 2 ముద్దలు తిన్నా. ఆ తర్వాత కొత్తిమీర పచ్చడి కలుపుకొని 2 ముద్దలు, మామిడికాయ పచ్చడితోని 2 ముద్దలు, లాస్ట్‌లో వచ్చి గోకరకాయ కూరతోని గూడా 2 ముద్దలు తినేసిన తర్వాత, మళ్ళా నేను తింటున్నానా లేదా అనే అనుమానం మీకొత్తది గదా! ఆ అనుమానం పోగొట్టడానికే మళ్ళీ ఇలా వీడియో ముందయితే అన్నం తినేస్తున్నా. నిజంగా చెప్తున్నా గోకరకాయ కూర బావుంది. 3 పచ్చడ్లు గూడా బావుందనమాట. ఈరోజు కొంచెం తృప్తిగా అనిపిచ్చింది. నేను రోజుకు పచ్చడ్లు పొద్దుకు 4 సార్లు తినమన్నా తింటా. కానీ వచ్చిందల్లా భయం మా సార్‌తోనే. నేను పచ్చడి తిననే తినను. ఈరోజు ఏసుకోలేదనుకో, పొద్దున ఏసుకోలేదనుకో, నైట్ ఏసుకున్నాను గదా! ఈరోజు మొత్తం నువ్వు పచ్చళ్ళే తిన్నావు అని జెప్పి నాకన్నా ముందే మా సార్ అంటాడు. అందుకే నేనేం చేస్తా అంటే, మా సార్ ఉన్నప్పుడు పచ్చడ్లు ఏసుకోను. మా సార్ లేనప్పుడు మాత్రమే పచ్చడ్లు ఏసుకుంటా. ఇక మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు ఎడిటింగ్ చేసుకొని మంచిగా అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇక టైం వచ్చేసేమో 4:30 అవుతుంది. రోజు ఈ టైంకయితే చాయ్ పెడతాను గదా! ఇక ఏం చేసిండంటే మా సార్ మొన్న వాటర్ మిలన్ తీసుకొచ్చిండు. ఇక్కడ వాటర్ మిలన్‌లు ఎట్లిస్తారంటే మన దగ్గర కాయకి ఇంత రేట్ అని చెప్పేసి చెప్పరు. ఎంత పెద్ద కాయున్నా, ఎంత చిన్న కాయున్నా గూడా ఆ కాయని జోకుతారనమాట. వెయిట్ చూసిన తర్వాత అది కేజీ ఉంటే కేజీకి రూ. 20 ఇప్పుడు మా సార్ తీసుకొచ్చింది 2 కేజీలున్నాయంట. దానికైతే రూ. 40 తీసుకుండ్రు. ఇగ ఎట్లైనా ఈవినింగ్ టైమ్ గదా అని జెప్పేసి ఇగ బయట మంచం ఉంది గదా! ఆ మంచం మీద వాటర్ మిలన్ పెట్టుకొని ఇంగ అందరం కట్ జేసుకొని నిమ్మలంగా అయితే తింటున్నాము. మా వాళ్ళకేందంటే వాటర్ మిలను కొంచెం కూల్ లేకుండా తినడం ఇష్టము. అదేంటో తెలీదు నాకు. వాటర్ మిలన్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత అది కూల్ అయిన తర్వాత తినడమే నాకు చాలా ఇష్టము. మా సారేమో నిన్న నేను ఫ్రిడ్జ్‌లో పెట్టినా. ఫ్రిడ్జ్‌లో పెడితే మా సార్ అన్నాడు కదా! "వాటర్ మిలన్ ఫ్రిడ్జ్‌లో వద్దు బయటికి తీయి" అన్నారు. నేనేం చెప్పినా అంటే తినేది కన్నా ముందు ఒక 2, 3 గంటల ముందే నేను తీసి పెడతా అంటే, కావాలనే మా సారు మధ్యాహ్నం గుర్తు చేసిండు. "వాటర్ మిలన్ తీసి బయట పెట్టు" అని చెప్తే నేను సరే అని చెప్పేసి అట్లనే ఇంకా నా పనులు నేను చేసుకున్నా. కానీ వాటర్ మిలన్ అయితే బయటికి తీయలేదు. ఇక కట్ చేసేటప్పుడు మా సార్ అన్నాడుగా తినేటప్పుడు ఏమన్నారంటే, "వాటర్ మిలన్ ఫ్రిడ్జ్‌లోకించి బయట పెట్టలే కదా నువ్వంటే" నేను మర్చిపోయినా అని జెప్పిన. ఇంగ జెప్పడంతోని ఇగ మా వాళ్ళు గూడా ఏమనలేదు. వాటర్ మిలన్ తిన్న తర్వాత కొద్దిసేపు నేను కన్నయ్యని, విష్‌ని ఒక గంట సేపయితే చదివిచ్చి, ఇగ పొద్దునైతే దోస పిండి కోసమయితే బియ్యం నానబెట్టినా గదా! వాటన్నిటినైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ దోస పిండి రేపటికి, ఈ రోజుకి ఈ 2 రోజుల కోసమయితే మిక్సీ పడుతున్నాను. నేను వాడుతున్న ఈ మిక్సీ ఉంది గదా! నా మ్యారేజ్ అయిన ఒక 2 మంత్స్‌కి ఇక్కడికొచ్చిన తర్వాత మా సారయితే తీసుకొచ్చిండు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇదే మిక్సీని వాడుతున్నాను. ఆ మిక్సీకి ఒక చిన్న మిక్సీ జార్‌కేమో పైన క్యాప్ ఉంటది గదా! కొంచెం పగిలిపోయిందనమాట. తర్వాత ఈ మిక్సీ ఉంది గదా! దాన్ని ఇప్పుడు మనం 1 మీద 2 మీద పెట్టి ఇట్లా రుబ్బుతుంటాం కదా! ఆ బటన్ అయితే పని చేయట్లేదు. అయినా గూడా నేను డైరెక్ట్‌గా స్విచ్ ఏస్తున్నా, మిక్సీ తిరుగుతుంది. అట్లయితే యూజ్ చేస్తున్నాను. ఇగ బెడ్‌రూమ్‌లో అయితే కూలర్ పెట్టిచ్చినాము. ఇక బెడ్‌రూమ్‌లో కూలర్ పెట్టడంతోని మా విష్ అయితే ఫుల్ హ్యాపీ అవుతుండనమాట. ఎందుకంటే నిన్నటిదాకా ఫ్రిడ్జ్ దగ్గర పెట్టినాం గదా! ఒక్కరోజే. ఫ్రిడ్జ్ దగ్గర పెడితే నాకు రాలేదు, నాకు రాలేదు అని జెప్పేసి వాళ్ళంటారు. నాకు కూడా బెడ్‌రూమ్‌లో పెడితేనే ఇష్టమనమాట. ఎందుకు అంటే 24 అవర్స్ ఇలానే పిల్లలుంటారు, చదువుకుంటారు, రాసుకుంటారు, ఆడుకుంటారు. అందుకే ఇక్కడ పెడితే బెటర్ అన్నట్టుగా నేను మా సార్‌కి ముందే జెప్తే ఇక మా సార్ అయితే వినలేదు. కానీ ఇగ లాస్ట్‌కయితే బెడ్‌రూమ్‌లో అయితే ఏసీ పెట్టిచ్చినామనమాట ఇగ మేము. ఇక ఏసీ ఆన్ చేశాను. పిల్లలైతే చదువుకున్నారుగా. వాళ్ళైతే మంచిగా చల్లగొస్తుందని జెప్పేసి ఆడనే కూర్చుండ్రు. ఇక నేనొచ్చి ఇంకా టిఫిన్ చేద్దామని జెప్పేసి అయితే కిచెన్‌లోకొచ్చిన. టిఫిన్ అంటే నైట్ టిఫిన్ అనమాట. అప్పుడప్పుడు కొంచెం రొటీన్ అనేది చేంజ్ చేస్తాను. ఈరోజైతే మా సార్‌కి గోధుమ రవ్వ ఉప్మా తినాలనిపించిందంట. నేను ఇది చెయ్యక కూడా ఒక ఎక్కువ రోజులయిపోతుంది. మొన్న తీసుకొచ్చిండు రవ్వ అయిపోతే. అందుకే ఈరోజు అత్తమ్మకి, మా సార్‌కి ఇద్దరికైతే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఇక నాకు, మా అమ్మయ్యకి, పిల్లలిద్దరికైతే అన్నం వండినా. ఇగో గిట్లయితే నా డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఏప్రిల్ 29 కదా! ఈరోజు మా విషమ్మ బర్త్‌డే. మీరందరిని తనని విష్ చేసి, బ్లెస్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.